భక్తి న్యూస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిబిఐ ముచ్చమటలు పట్టిస్తుంటే తాజాగా వికీలీక్స్ పేల్చిన బాంబు ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది. రాజీవ్ను దళారి అంటూ వికీలీక్స్ ఆరోపించడంతో దుమారం రేగింది. ఓవైపు వరుస స్కామ్లతో ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు ఈ లీక్స్ గొడవ ఏంటని కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. ఇదే అదనుగా అధికార పక్షంపై కమలనాథులు విమర్శలు సంధిస్తున్నారు. బోఫోర్స్ భూతం కాంగ్రెస్ ను ఇంకా భయపెడుతూనే ఉంది. వరుస స్కామ్లు యూపీఏను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఇక సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా అధికార దుర్వినియోగ వ్యవహారం ఉండనే ఉంది. ఇటు ఏపీలో ప్రభుత్వానికి సిబిఐ షాక్ మీద షాక్ ఇస్తోంది. వీటితో పాటు తాజాగా వికీలీక్స్ మరో బాంబు పేల్చింది. ఇందిరాగాంధీ హయాంలో రాజీవ్ గాంధీ దళారీ పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. పైలట్ గా పనిచేసిన రోజుల్లో స్వీడన్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి రాజీవ్ గాంధీ మధ్యవర్తిగా వ్యవహరించారంటూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. 25 ఏళ్ల నాటి బోఫోర్స్ కుంభకోణం ఇప్పటికీ కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంది. శతజ్ఞుల కొనుగోళ్లకు సంబంధించి రాజీవ్ సన్నిహితులకు ముడుపులు అందాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖత్రోచీని దగ్గరుండే దేశం దాటించిన పాపం కాంగ్రెస్ దేనని విమర్శలున్నాయి. లండన్లో ఖత్రోచీ బ్యాంక్ అకౌంట్లు మళ్లీ తెరుచుకోవడం, ఖత్రోచీపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు విత్డ్రా చేసుకోవడం వెనక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రమేయం ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. యూపీఏ పాలనలో దేశంలో కనీ విని ఎరగని కుంభకోణాలు బయటపడ్డాయి. 2G కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, తాజాగా బొగ్గు కుంభకోణంతో అవినీతిలో కూరుకుపోయిన మన్మోహన్ సర్కార్ విలవిల్లాడుతోంది. అటు సోనియా అల్లుడు కూడా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టారు. అత్తింటి వారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఢిల్లీ, హర్యానాల్లో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఐఏఎస్ అధికారులను కూడా బెదిరించారని ఆరోపణలున్నాయి. అటు నెలకోసారి పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ఆకాశానంటుతున్న నిత్యావసరాల రేట్లతో యూపీఏ ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిబిఐ షాక్ మీద షాక్ ఇస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో 6 మంత్రులపై ఆరోపణలున్నాయి. వ్యాన్ పిక్ కేసులో మంత్రి మోపిదేవి జైలు పాలయ్యారు. మంత్రి ధర్మాన పేరును సిబిఐ ఇప్పటికే ఛార్జిషీట్లో చేర్చింది. తాజాగా 5వ అభియోగ పత్రంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును కూడా సిబిఐ చేర్చింది. వైఎస్ హయాంలో జరిగిన స్కామ్లతో సంబంధం లేదని కాంగ్రెస్ ఎంతగా వాదిస్తున్నా మంత్రుల ప్రమేయాన్ని సిబిఐ ప్రశ్నిస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో బలహీన వర్గాలకు చెందిన మోపిదేవినే బలి చేశారనే విమర్శలు ఉన్నాయి. అవినీతి మంత్రులను కొనసాగిస్తే పార్టీ పరువు పోతుందని విహెచ్ వంటి సీనియర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ సర్కార్ సహకరించడం లేదని కోర్టులో సిబిఐ స్పష్టం చేసింది కూడా. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ ఇలా షాక్ ఇస్తుంటే అటు వికీలీక్స్ చీఫ్ అసాంజే ఢిల్లీలో కాంగ్రెస్ కు జర్కిచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన రక్షణ రంగ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్నారు. సాక్షాత్తు రాజీవ్ గాంధీ స్వీడన్ విమానాల కంపెనీకి మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించారు. రాజీవ్ మిస్టర్ క్లీన్ కాదంటూ వికీలీక్స్ బయటపెట్టిన విషయాలు బీజేపీకి అవకాశంగా మారాయి. కాంగ్రెస్ ఇప్పటికైనా వాస్తవాలు బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆర్మ్స్ కొనుగోలులో ఆ కుటుంబం ఒక డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉండింది అనేదానికి మనం ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చెప్తూ వస్తూ ఉండగా ఇది కూడా మనకి అనుకూలంగా వస్తుంది. ఏంటి, ఆ ఫ్యామిలీలో కనెక్షన్ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఒక ఆంటర్ప్రినర్, అంటే ఏదో ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనే రకంగా వికీలీక్స్ లో బయట వచ్చాయి. అంటే అమెరికన్స్ అక్కడ మాట్లాడుకున్నారు అనే విషయాన్ని వికీలీక్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఉన్న స్కామ్లు చాలక ఈ కొత్త బోఫోర్స్ గొడవ ఏంటని కాంగ్రెస్ ఆందోళనకు గురవుతోంది. వికీలీక్స్ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవంటున్న కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదంటున్నారు. బీజేపీ దీనిపై రాజకీయాలు చేయడం తగదు. దేశంలో అస్థిరత నెలకొల్పడానికి ప్రయత్నం జరుగుతోంది. రాజీవ్ ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. మొత్తానికి స్కాములు, లీకులతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ తంటాలు పడుతోంది. విపక్షాల దాడుల్ని తిప్పికొట్టలేక సతమతమవుతోంది.
నడి రోడ్డుపై లైంగిక వేధింపుల పర్వం. మృగాళ్లు తోడేళ్లలా వెంటాడి వేధించారు. కన్న కూతుర్ని కాపాడేందుకు ప్రయత్నించిన అమ్మపై నీచకమేనేలు తెగబడ్డారు. పోరాడి ఓడిన తల్లి నెత్తుటి మడుగులో కుప్పకూలింది. ఈవిటేజర్స్ కాదు, క్రీచర్స్ లా చెలరేగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కామ్ఖాకి షేమ్ఖాకి అంటున్నారు జనం. ఆంధ్ర ప్యారిస్ లో ఘోరం జరిగిపోయింది. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా మహిళలకు అభయం దొరకడం లేదు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ నడి రోడ్డుపై రాలిపోయింది ఓ తల్లి. లైంగిక వేధింపుల పర్వంలో మాతృ హృదయం నిర్వేదం. మృగాళ్ల నుంచి కన్న కూతుర్ని కాపాడేందుకు పోరాడి పోరాడి ఓడిపోయింది. కన్న పేగును కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి నెత్తుటి మడుగులో కుప్పకూలింది. కవులు కళాకారుల గడ్డ ఆంధ్ర ప్యారిస్ లో ఓ తల్లి శోకంతో రాసిన నెత్తుటి శ్లోకం మరో అమానుష భారతం. మరో మహాభారతం ఆరవ వేదం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 నరరూప రాక్షసులు పీకల దాకా తాగి కామంతో కళ్ళు మూసుకుపోయి నడి రోడ్డుపై యువతిని లైంగికంగా వేధిస్తున్నారు. అడ్డుకున్న తల్లిని పట్టుకుని లారీ కిందకు తోసేశారు. పక్కనే ఉన్న ఖాకీ ఎస్ఐ గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఆ యువతి కాపాడండి కాపాడండి అంటూ నిస్సహాయంగా అసహాయంగా కేకలు వేసింది. ఆ దుర్మార్గుల బారి నుంచి మా అమ్మను కాపాడండి అంటూ పక్కనే ఉన్న పోలీసులను పిలిచింది. ఆ కనిపించే 4వ సింహం బైక్ మీద కూర్చొని జరిగిందంతా సినిమాలో చూశాడే తప్ప అభాగ్యురాలిని ఆదుకోవటానికి అడుగు ముందుకు వెయ్యలేదు. అరచి అరచి యువతి గొంతు బొంగురుపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించినా ఖాకీ కనికరించలేదు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా కాపాడటానికి రాలేదు. ఈ లోపల ఆ దుర్మార్గులు యువతి తల్లిని లారీ కిందకు తోసేశారు. జరగాల్సిందంతా జరిగాక అంతా అయిపోయాక అచ్చం సినిమాల్లో లాగే ఆ ఖాకీ ఎస్ఐ వచ్చాడు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. లారీ కింద పడ్డ మహిళ కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. ఆసుపత్రిలో కన్ను మూసింది. కామాంధులు చెలరేగిపోతున్న ఖాకీలు మౌనం వహించారు. కామ్గా ఉండి షేమనిపించుకున్నారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడుతామని జబ్బలు చరుచుకునే పోలీసులను ఆ యువతి ఏకిపారేసింది. నేను తన్నేలోపే వాళ్ళందరూ నన్ను పట్టుకున్నారు. మమ్మీని తోసేశారు. తోయిగా చూసి లారీ కింద తోశారు. లారీ టైర్ మమ్మీలోకి ఎక్కింది. వాళ్ళు పారిపోయారు. అక్కడ పోలీసు ఉన్నాడు. వెంటనే వాళ్ళని తోయక ముందే నేను పోలీసుని పిలిచాను. చూస్తా కూర్చున్నాడు పోలీసు. పిలిస్తే రాలా. చేతకండి అద్దమ్మ ఎందుకుంది వాడు ఇంకా ఎమర్జెన్సీ పక్కన పెట్టి రావాలని తెలీదా అంతా వెళ్ళిపోయినాక వచ్చాడు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబురావు భార్య సుశీల, ఆమె కూతురు మౌనిక సోమవారం రాత్రి షాపింగ్కి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళుతుండగా గాంధీ చౌక్ దగ్గర లక్ష్మీ గణపతి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో పీకల దాకా తాగిన 6 ఈవ్ టీజర్లు వారిని అడ్డగించారు. మౌనిక ఒంటిపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సుశీల వారిని అడ్డుకుంది. వాగ్వాదం జరగటంతో పోకిరి వెధవలు మరోసారి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సుశీల ఓ ఈవ్ టీజర్ చొక్కా పట్టుకుని నిలదీసింది. దీంతో వాడు మిగతా వాళ్లు కలిసి సుశీలను పట్టుకుని అటుగా వస్తున్న లారీ కిందకు తోసేశారు. అప్పటిదాకా అక్కడే ఉండి సినిమా చూసినట్లు చూసిన ఎస్ఐ సాంబయ్య ప్రజలు తీవ్ర గాయాల పాలైన సుశీలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక సుశీల చనిపోయింది. 9:30 ప్రాంతంలో నేను ఇంట్లో ఉండగా అడవుడికి ఫోన్ వచ్చింది. ఇక్కడ అలా ఏడుస్తూ ఏంటో విషయం అని నేను గబగబా వచ్చేసరికల్లా అప్పటికే 108 వచ్చినది. దాని మూలంగా ఎందుకు ఏంటి జరిగిందంటే అమ్మాయి కొంతమంది తాగి అక్కడ బార్ దగ్గర తాగి అలర్ట్ చేస్తుంటే మా భార్య వాళ్ళని అడ్డుకోవడం వల్ల ఆ వచ్చే లారీ కింద నెట్టారని తనకు తెలిసింది. తర్వాత అక్కడ నుంచి హెల్త్ హాస్పిటల్ తీసుకొచ్చాం. హెల్త్ హాస్పిటల్ క్రిటికల్గా ఉందంటే ఎన్ఆర్ఐ తీసుకొచ్చాం. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కూడా మరి రాత్రి 12:30 దాకా వైద్యం జరిగింది. 6 ఈవ్ టీజర్లలో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి రాము, గారపాటి వినోద్, మేకా సుబ్రహ్మణ్యం, షేక్ జాఫర్, సముద్రాల పవన్ కుమార్, మద్దాల కార్తిక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న మిగిలిన 3 పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
కళ్ల ముందే దారుణం జరుగుతున్నా ఆపకుండా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మేము హత్యా ప్రయత్నం, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించటం, ఆడవాళ్ళని వేధించటం, లైంగిక వేధింపులు అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. 6గురిలో 3గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాము. మిగతా 3గురి కోసం ప్రత్యేకంగా పార్టీని పెట్టి యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ టీజర్లు కనిపిస్తే చితకబాది కటకటాల్లో తోయాల్సిన కాకీలు కళ్ళు మూసుకున్నారు. మీడియా కళ్ళు కప్పాలని ప్రయత్నించారు. ఈ కేసులో కద్దరు చొక్కాల బిడ్డలను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిల్లర మల్లర చీటింగ్ నేరాలకు పాల్పడ్డ వారిని పెద్ద ఫోజులు కొట్టుకుంటూ మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు ఈ దుర్మార్గులను మాత్రం మీడియాకు చూపించలేదు. నేతల కొడుకులను కాకీలు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. మహామహులను కన్నగడ్డ ఆంధ్ర ప్యారిస్ లో ఈ ఘోరం జరిగింది. ఓ మహిళను అవమానించి ప్రాణం తీసిన పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? ఆ బడా నేత కొడుకెవరు? అతన్ని చూపించడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? 3గురిని పట్టుకున్న పోలీసులు మిగిలిన 3గురిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈ నీచ్ కమ్యూనేలను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ సంఘటనలో నిందితుడిగా ఉన్న 6గురిలో వినోద్ అనే వ్యక్తి తెనాలి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ జానకి రామచంద్రయ్య కార్ డ్రైవర్. నిందితులు తప్పతాగిన లక్ష్మీ గణపతి బార్ కూడా జానకి రామచంద్రయ్యదే. అయితే ఆ సమయంలో జానకి రామచంద్రయ్య కొడుకు నాగరాజు బార్లో ఉన్నాడని, అతను కూడా లైంగిక వేధింపుల సంఘటనలో ఉన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగరాజును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తరువాత నడి రోడ్డు మీదకెళ్లాలంటే మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిర్భయ చట్టం అమల్లోకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కు అడ్డాగా మారిన ఆంధ్ర ప్యారిస్ కామాంధులకు కేరాఫ్ అడ్రస్ అయిందా? డ్రగ్స్ మత్తులో డ్రాకులాల్లా మారుతున్నారా? మత్తులో చిత్తవుతూ నరరూప రాక్షసులుగా మారి జనం మీద పడుతున్నారా? తల్లితో కలిసి వెళుతున్న యువతిని లైంగికంగా వేటాడి వేధించి తల్లి చావుకు కారణమయ్యారు నీచ్ కమేనేలు. ఈ మత్తు బానిసలు ఇలా ఆంధ్ర ప్యారిస్ ను అల్లకల్లోలం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తెనాలిలో అసలేం జరుగుతోంది? మాది తెనాలంటే అనుమానిస్తున్నారు. మీది తెనాలా అని అవమానంగా చూస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర ప్యారిస్ గా మహా గొప్పగా చెప్పుకున్న తెనాలికి నేడు డ్రగ్స్ తెగులు తెచ్చిన దుస్థితిది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన తెనాలిలో ఇప్పుడు నిషేధిత డ్రగ్స్ యథేచ్ఛగా సప్లై అవుతున్నాయి. కాకీలు నిఘా పెట్టామని కాలర్ నలగకుండా చెప్తున్నారు. కానీ అడ్డు అదుపు లేకుండా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును TV9 రట్టు చేసింది. ఇదిగో ఒళ్ళు గగురు పొడిచే ఈ దృశ్యాలను చూడండి. ఈ తరం నగరాల్లో డ్రగ్స్ ఇలా ఇంజెక్ట్ అవుతున్నాయి. తెనాలిలో చెట్టుమాటున ఇప్పుడే దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. ప్రాణాంతకమైన యువత ఈ డ్రగ్స్ కు బానిసైంది. విజయవాడలో నిఘా పెరగటంతో డ్రగ్స్ మాఫియా తెనాలికి అడ్డాను మార్చింది. విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ ఏరియాల్లోని కాలేజీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేసింది. డబ్బున్న బడాబాబుల పుత్ర రత్నాలు డ్రగ్స్ రుచి మరిగి అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పట్టం కామన్ అయింది. అమ్మాయిలను వేధిస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న పోలీసులు వాళ్ల ఆగడాలను పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రాత్రి దారుణం జరిగింది. ఓ అల్లరి మూక అమ్మాయిని వేధించడమే కాకుండా అడ్డుకున్న ఆమె తల్లిని రోడ్డుపైకి తోసేశారు. ఆమె మరణానికి కారణమయ్యారు. పోలీసులు ముందే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఖాకీలు, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటు డ్రగ్స్ మాఫియా, అటు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన బేవర్స్ గాళ్ల ఆగడాలు శృతి మించాయంటున్నారు. వీడినెస్ రాగ్వి కిడ్నాప్ మిస్టరీ, తల్లి ఒడికి క్షేమంగా చేరిన చిన్నారి. తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. బయటపడ్డ సుభాష్ పత్రి అక్రమాలు, భూ కబ్జాలపై అధికారుల నివేదిక.
కాంగ్రెస్ మెడకు వికీలీక్స్ ఉచ్చు కలవరపడుతున్న అధిష్టానం